ఓం శాంతి 19/12/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఈరోజు స్నేహ సాగరుడైన తండ్రి తన స్నేహి పిల్లలను చూస్తున్నారు. అందరూ స్నేహి పిల్లలే అయినా నెంబర్ వారుగా ఉన్నారు. ఒకరు స్నేహం చేసేవారు, ఇంకొకరు స్నేహం నిలబెట్టుకునేవారు. మూడవ వారు సదా స్నేహ స్వరూపులుగా అయ్యి స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నవారు. వీరిని లవ్లీన్ పిల్లలు అని అంటారు. లవ్లీ మరియు లవ్ లీనము రెండింటికి తేడా ఉంది. ప్రేమగా ఉండటానికి, ప్రేమలో మునిగిపోవటానికి. తండ్రి వారిగా అవ్వడం అనగా స్నేహిగా, లవ్లీన్గా అవ్వడం. మొత్తము కల్పంలో ఎప్పుడు మరియు ఎవ్వరి ద్వారా కూడా ఈశ్వరీయ స్నేహము, పరమాత్మ ప్రేమ ప్రాప్తింపజాలదు. పరమాత్మ ప్రేమ అనగా నిస్వార్థమైన ప్రేమ. పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకు ఆధారం. పరమాత్మ ప్రేమ జన్మ జన్మల పిలుపుకు మీరు పిలిచారు, దాని ప్రత్యక్ష ఫలం. పరమాత్మ ప్రేమ క్రొత్త జీవితానికి ప్రాణదానం. పరమాత్మ ప్రేమ లేకుంటే జీవితం నీరసంగా ఎండిపోయిన చెరుకులాగా ఉంటుంది. పరమాత్మ ప్రేమ తండ్రికి సమీపంగా తీసుకువచ్చేందుకు సాధనం. పరమాత్మ ప్రేమ సదా బాప్దాదా జతలో అనగా పరమాత్మను తోడుగా అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ కష్టము నుండి విడిపించి సహజంగా మరియు సదా యోగయుక్త స్థితిని అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ సహజంగానే 3 గమ్యాలను దాటిస్తుంది. 1 దేహభావపు విస్మృతి. 2 దేహ సర్వ సంబంధాల విస్మృతి అంటే మర్చిపోవటం. 3 దేహము, దేహ ప్రపంచపు అల్పకాలిక ప్రాప్తుల ద్వారా ఆకర్షించే పదార్థాల ఆకర్షణ సహజంగా సమాప్తి అయిపోతుంది. త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు, కానీ సర్వశ్రేష్ఠ ప్రాప్తుల భాగ్యం స్వతహాగానే త్యాగం చేయిస్తుంది. కావున ప్రభు ప్రేమికులైన పిల్లలైన మీరు త్యాగం చేశారా లేక భాగ్యం తీసుకున్నారా? ఏమి త్యాగం చేశారు? అనేక అతుకులు ఉన్న వస్త్రం, శిథిలమైన పాత అంతిమ జన్మలోని ఈ శరీరం. దీనిపైన ప్రేమ వదిలితే దీనిని త్యాగం అని అంటారా? దీన్ని స్వయం కూడా విధి లేక నడిపిస్తున్నారు. దీనికి బదులుగా ఫరిస్తా స్వరూపం యొక్క లైట్ ఆకారము. దీనిలో ఏ వ్యాధి లేదు, ఏ పాత సంస్కార స్వభావాల అంశము లేదు, దేహం యొక్క ఏ సంబంధము లేదు, ఎలాంటి మానసిక చంచలత లేదు, బుద్ధి భ్రమించే అలవాటు లేదు. ఇలాంటి ఫరిస్తా స్వరూపం, ప్రకాశమయ శరీరం ప్రాప్తించిన తర్వాత పాత దానిపైన అభిమానం వదిలేయడం అవుతుందా? తీసుకున్నది ఏమిటి, ఇచ్చినది ఏమిటి? ఇది త్యాగమా లేక భాగ్యమా? అలాగే దేహం యొక్క స్వార్థ సంబంధాలు, సుఖము, శాంతుల ప్రశాంతతను లాక్కునే సంబంధాలు. ఇప్పుడు సోదరుడిగా ఉంటారు, ఇప్పుడే స్వార్థానికి వశమై శత్రువుగా అయిపోతారు. దుఃఖం ఇచ్చే వారిగా, మోసగించే వారిగా అయిపోతారు. మోహం అనే త్రాళ్లతో బంధించే అనేక సంబంధాలు వదిలి ఒక్కరిలోనే సర్వ సుఖాలతో నిండిన సంబంధము ప్రాప్తిస్తున్నట్లయితే ఏం త్యాగం చేశారు? సదా తీసుకునే సంబంధాలు వదిలేశారు. ఎందుకంటే ఆత్మలందరూ మీ నుండి ఏదో ఒకటి తీసుకునేవారే, ఇచ్చేవారు కాదు. ఒక్క తండ్రి మాత్రమే దాతృత్వ ప్రేమనిచ్చేవారు. తీసుకోవాలి అని ఏ కోరిక ఉండదు. ఎలాంటి ధర్మాత్మ, మహాత్మ, పుణ్యాత్మ అయినా, గుప్త దానం చేసేవారైనా తీసుకుంటారు, ఇవ్వరు. స్నేహం కూడా శుభాన్ని తీసుకోవాలి అనే కోరిక కలిగిన వారిగా ఉంటారు. తండ్రి సంపన్న సాగరుడు, అందువలన తండ్రి దాత. పరమాత్మ ప్రేమయే దాతృత్వ ప్రేమ. అందువలన వారికి ఇవ్వటం కాదు, తీసుకోవటం. అలాగే వినాశీ పదార్థాలు, విషయ భోగం అనగా విషముతో నిండిన భోగాలు,
నాది నాది అనే వలలో చిక్కుకుపోయేలాగా చేసే వినాశీ పదార్థాలను భోగించి భోగించి అనుభవించి ఎలా అయిపోయారు? పంజరంలోని పక్షిలాగా అయిపోయారు కదా. ఏ పదార్థాలైతే మిమ్మలను బికారీలుగా చేసేసాయో వాటికి బదులుగా సర్వశ్రేష్ఠ పదార్థాలను ఇస్తూ పదమాపదం పతులుగా తండ్రి చేస్తున్నారు. కావున పదమాలను పొంది పనికిరాని చెత్తను వదిలిపెట్టడము త్యాగమేనా? పరమాత్మ ప్రేమ భాగ్యాన్ని ఇచ్చేది. త్యాగము స్వతహాగానే అయ్యే ఉంది. సహజంగా సదాకాలం కొరకు ఇటువంటి త్యాగం చేసేవారే శ్రేష్టమైన భాగ్యశాలురుగా అవుతారు. అప్పుడప్పుడు కొంతమంది అల్లారు ముద్దు పిల్లలు తండ్రి ముందు, బాబా మేమింత త్యాగం చేశాము, ఇంత వదిలిపెట్టాము, అయినా ఇలా ఎందుకు అని తమ అల్లారు ముద్దు గారాబాన్ని చూపిస్తారు. బాప్దాదా నవ్వుతూ పిల్లలను అడుగుతున్నారు, మీరు వదిలింది ఏమిటి? నా నుండి పొందింది ఏమిటి? దీని లిస్టు తీయండి. మీరు ఇచ్చిన లిస్టు, నేను ఇచ్చే లిస్టు ఎటువైపు బరువు ఎక్కువగా ఉంటుందో, వదిలిపెట్టినదా లేక పొందినదా? ఈరోజు కాకపోతే రేపైనా వదిలిపెట్టాల్సిందే కదా. విధిలేకైనా వదిలిపెట్టాల్సి వస్తుంది. కావున మొదటి నుండే తెలివిగల వారిగా అవ్వండి. ప్రాప్తి చేసుకున్న తర్వాత వదిలిపెట్టినట్లయితే అది వదలడం అవుతుందా? తండ్రి నుండి పొందిన భాగ్యం ముందు త్యాగము గుడ్డి గవ్వ లాంటిది, భాగ్యం వజ్రం లాంటిది అని భావిస్తూ ఉన్నారు కదా. లేక చాలా త్యాగం చేశాం, అది వదిలాం, ఇది వదిలేసాం అని భావిస్తున్నారా? వదిలిపెట్టేవారా లేక తీసుకునేవారా? స్వప్నంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సంకల్పం చేసినట్లయితే ఏమవుతుంది? నా భాగ్య రేఖలు నేనే చేసుకున్నాను, నేనే చెరిపేశాను అని రేఖలను తొలగించుకునేందుకు నిమిత్తంగా అవుతారు. అందువలన స్వప్నంలో కూడా ఎప్పుడు ఇలాంటి సంకల్పాలు చేయకండి, వదిలేసా వదిలేసా అని. ప్రభు ప్రేమ సదా సమర్పణ భావాన్ని స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. సమర్పణ భావము తండ్రి సమానంగా తయారు చేస్తుంది. పరమాత్మ ప్రేమ తండ్రి సర్వ ఖజానాలకు తాళం చెవి. ఎందుకంటే ప్రేమ లేక స్నేహము అధికారి ఆత్మగా తయారు చేస్తుంది. వినాశీ స్నేహము, దేహం యొక్క స్నేహము రాజ్య భాగ్యాన్ని పోగొడుతుంది. అనేక మంది రాజులు వినాశీ స్నేహం వెనుక రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. వినాశీ స్నేహం కూడా రాజ్య భాగ్యం కంటే శ్రేష్టమైనదిగా అంగీకరించడం జరిగింది. పరమాత్మ ప్రేమ పోగొట్టుకున్న రాజ్య భాగ్యాన్ని సదాకాలం కొరకు ప్రాప్తి చేయిస్తుంది. డబల్ రాజ్య అధికారిగా చేస్తుంది. స్వరాజ్యము మరియు విశ్వరాజ్యాన్ని పొందుతారు. ఇలాంటి పరమాత్మ ప్రేమ ప్రాప్తి చేసుకునే మీరు విశేషాత్మలు కావున ప్రేమించేవారు కాదు, కానీ ప్రేమలో సదా ఇమిడిపోయిన లౌలీనాత్మలుగా అవ్వండి. ఇమిడిపోయి సమానంగా ఉన్నాము అనే అనుభవం చేస్తున్నారు కదా. క్రొత్త వారు వచ్చారు. వారు ముందుకు వెళ్ళేందుకు కేవలం ఒక్క విషయంపై గమనం ఉంచండి. సదా ప్రభు ప్రేమకు దాహంతో ఉన్న వారిగా కాక, భక్తులందరూ తండ్రి ప్రేమకు దాహంతో ఉన్నారు, అలా కాక ప్రభు ప్రేమకు పాత్రులుగా అవ్వండి. పాత్రులుగా అవ్వడమే సుపుత్రులుగా అవ్వటం సహజమే కదా. కావున ఇలా ముందుకు సాగండి, మంచిది. ఇలాంటి పాత్రుల నుండి సుపుత్రులుగా ఉన్న పిల్లలకు, ప్రభు ప్రేమకు అధికారి ఆత్మలకు, ప్రభు ప్రేమ ద్వారా సర్వశ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకొనే భాగ్యశాలి ఆత్మలకు, సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి తండ్రి సమానంగా ఉన్న పిల్లలకు, సర్వప్రాప్తుల భండారంతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు సమయానుసారంగా సకాష్ ఇచ్చే సేవ చేయండి. అవ్యక్త మహావాక్యాలు సమయ ప్రమాణంగా ఇప్పుడు నలువైపులా సకాశాన్ని ఇచ్చే, వైబ్రేషన్లను ఇచ్చే మనసు ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యం చేయాలి. ఇప్పుడు ఈ సేవయే అవసరంగా ఉంది. ఎందుకంటే సమయం చాలా సున్నితమైనది రానున్నది.
అందువలన తమ ఎగిరించే కళ ద్వారా ఫరిస్తాలుగా ఈ నలువైపులా తిరగండి. అంతేకాక ఎవరికి శాంతి కావాలో, సంతోషం కావాలో, సంతుష్టత కావాలో వారికి అవి అనుభూతి చేయించండి. ఈ ఫరిస్తాల ద్వారా శాంతి, శక్తి, సంతోషం లభించింది అని వారు అనుభవం చేయాలి. అంతఃవాహకంగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితియే మీ అంతిమ వాహనము. మీ ఈ రూపాన్ని ఎదురుగా ఉత్పన్నం చేసుకొని ఫరిస్తాల రూపంలో తిరగండి, సకాశాన్ని ఇవ్వండి. అప్పుడు శక్తులు వచ్చేశారు అనే పాటలు పాడతారు. తర్వాత శక్తుల ద్వారా సర్వశక్తివంతుడు స్వతహాగానే సిద్ధమైపోతారు. ఉదాహరణకు సాకార రూపాన్ని చూశారు బ్రహ్మబాబాది. ఏదైనా అటువంటి సమయం వచ్చినప్పుడు రాత్రి పగలు సకాశాన్ని ఇచ్చేవారు. నిర్బలాత్మలలో శక్తిని నింపేందుకు విశేషమైన అటెన్షన్ ఉంచేవారు. రాత్రికి రాత్రి సమయం తీసి ఆత్మలలో సకాశాన్ని నింపే సేవ నడిచేది. కావున ఇప్పుడు మీరందరూ లైట్ హౌస్గా అయ్యి ముఖ్యంగా ఈ సకాశాన్ని ఇచ్చే సేవ చేయాలి. దీనితో నలువైపులా లైట్ మైట్ యొక్క ప్రభావము వ్యాపించాలి. ఈ దేహ ప్రపంచంలో ఏమి జరుగుతున్నా ఫరిస్తాలైన మీరు పైనుండి సాక్షిగా ఈ అందరి పాత్రను చూస్తూ సకాశాన్ని ఇస్తూ ఉండండి. ఎందుకంటే మీరందరూ అనంతమైన విశ్వ కళ్యాణం కొరకు నిమిత్తంగా ఉన్నారు. కావున సాక్షిగా ఈ ఆటనంతా చూస్తూ సకాశనగా శక్తిని సహయోగంగా ఇచ్చే సేవ చేయండి. సీటు నుండి దిగి మీ స్థితి సరిగ్గా లేకుండా సకాశాన్ని ఇవ్వకండి. ఉన్నతమైన స్థితిలో స్థితమై ఇస్తే ఏ విధమైన వాతావరణం యొక్క వేడి తగలదు. ఎలాగైతే తండ్రి ఒకే స్థానమైన అవ్యక్త వతనంలో కూర్చొని నలువైపులా ఉన్న విశ్వంలోని పిల్లలను పాలన చేస్తున్నారో, అలా పిల్లలైన మీరు కూడా ఒకే స్థానంలో కూర్చొని తండ్రి సమానంగా అనంతమైన సేవ చేయండి. తండ్రిని ఫాలో చేయండి. బేహద్దులో సకాశాన్ని అంతటికీ ఇవ్వండి. అనంతమైన సేవలో స్వయాన్ని బిజీగా ఉంచుకుంటే బేహద్దు వైరాగ్యము స్వతహాగానే వస్తుంది. ఈ సకాశాన్ని ఇచ్చే సేవ నిరంతరము చేయవచ్చు. ఇందులో ఆరోగ్య విషయం, సమయం యొక్క విషయం అన్నీ సహజంగా అయిపోతాయి. రాత్రి పగలు ఈ బేహద్దు సేవలో నిమగ్నం అవ్వగలరు. బేహద్దులో అంటే అందరికీ సకాశాన్ని ఇచ్చినప్పుడు దగ్గరగా ఉన్నవారు కూడా స్వతహాగానే సకాష్ తీసుకుంటారు. ఈ బేహద్దు సకాష్ ఇచ్చినందున వాయుమండలము స్వతహాగానే తయారవుతుంది. అంతేకాని నా వాతావరణాన్ని మార్చుకోవాలి, నా ఇంట్లో వాళ్ళని మార్చుకోవాలి ఇలా ఆలోచన చేయొద్దు. బేహద్దుకే ఇస్తున్నప్పుడు దగ్గరకు పడదా ప్రభావం. బ్రాహ్మణులైన మీరు ఆది రత్నాలు విశేష కాండంగా ఉన్నారు. కాండముతో అందరికీ సకాష్ చేరుకుంటుంది, వేర్ల ద్వారా కూడా. కావున బలహీనులకు బలం ఇవ్వండి. మీరు పురుషార్థం చేసే సమయాన్ని ఇతరులకు సహయోగం ఇవ్వడంలో వినియోగించండి. ఇతరులకు సహయోగం ఇవ్వడము అనగా మీ కొరకు జమ చేసుకోవడం, మీకోసం సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇవ్వాల్సిందే అనే అలను వ్యాపింపచేయండి. సమాధానం తీసుకోవడం కాదు పరిష్కారం. పరిష్కారం మీరు ఇవ్వాలి. ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది. ఒకవేళ ఇప్పటి నుండే స్వకళ్యాణం కొరకు శ్రేష్టమైన పురుషార్థం చేసుకోకుంటే విశ్వ సేవలో సకాషు లభించదు. అందువలన ఇప్పుడు మీ సకాషు ద్వారా అందరి బుద్ధులను పరివర్తన చేసే సేవ చేయండి. అప్పుడు చూడండి సఫలత తనంతకు తానే మీ ముందు స్వయంగా వంగుతుంది. మనస వాచా శక్తితో విఘ్నాల తెరను తొలగించినట్లయితే లోపల కళ్యాణం యొక్క దృశ్యం కనబడుతుంది. జ్ఞాన మరణంతో పాటు శుభభావన శుభ కామనల సంకల్పం చేసేందుకు, సకాష్ ఇచ్చే అభ్యాసం చేసేందుకు, మానసిక మౌనం కొరకు లేక ట్రాఫిక్ కంట్రోల్ కొరకు మధ్య మధ్యలో సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సెలవు లభించకపోయినా వారంలో ఒక రోజైతే సెలవు లభిస్తుంది కదా, దాని అనుసారంగా తమ తమ స్థానంలో కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకోండి. కానీ విశేషంగా ఏకాంతవాసిగా
మరియు ఖజానాలను పొదుపు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా తయారు చేయండి. ఎందుకంటే ఇప్పుడు నలువైపులా మానసిక దుఃఖము మరియు అశాంతి, మానసిక బాధలు చాలా తీవ్ర వేగంతో పెరుగుతూ ఉన్నాయి. బాప్దాదాకు విశ్వంలోని ఆత్మలపై దయ కలుగుతుంది. కావున ఎంత తీవ్ర గతితో దుఃఖం యొక్క అల పెరుగుతూ ఉందో, సుఖదాత పిల్లలైన మీరు అంత తీవ్ర గతితో మీ మనసా శక్తితో, మనసా సేవ లేక సకాశాన్నిచ్చే సేవతో, ఆ వృత్తితో నలువైపులా సుఖం యొక్క దోసిలిని అనుభవం చేయించండి. ఓ దేవాత్మలారా, పూజ్యాత్మలారా, మీ భక్తులకు సకాశాన్ని ఇవ్వండి. సైన్స్ వారు కూడా దుఃఖం సమాప్తి అయ్యే విధంగా సాధనాలు కనుక్కోవాలి అని ఆలోచిస్తారు. సాధనాలు సుఖంతో పాటు దుఃఖాన్ని కూడా ఇస్తాయి. దుఃఖము కలగరాదు, కేవలం సుఖం మాత్రమే ప్రాప్తించాలి అని తప్పకుండా ఆలోచిస్తారు. కానీ స్వయం తమ ఆత్మలోని అవినాశి సుఖం యొక్క అనుభవం లేకుంటే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? మీ అందరి వద్ద సుఖము, శాంతి, నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాకు జమ ఉంటే దానిని దానమివ్వండి. మేము నలువైపులా శక్తిశాలి స్మృతి వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యాలి అని విశేష గమనముంచండి. ఉదాహరణకు, ఎత్తైన టవర్ ఉంటే అది సకాశాన్ని ఇస్తుంది. దానితో లైట్ మైట్ వ్యాపింపచేస్తారు. అలాగే ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉంటూ రోజులో తక్కువలో తక్కువ 4 గంటలు మేము ఉన్నతమైన స్థానంలో కూర్చొని విశ్వానికి లైట్ మైట్ ఇస్తున్నాను అని భావించండి. ఇప్పుడు తీవ్రమైన సేవ మొదలు పెట్టమని బాప్దాదా పిల్లలను కోరుతూ ఉన్నారు. ఇంతవరకు ఏదైతే జరిగిందో అది చాలా బాగుంది. ఇప్పుడు సమయ ప్రమాణంగా ఇతరులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఇతరులను మైకుగా తయారు చేయండి. మీరు మైట్గా అయ్యి, శక్తిగా అయ్యి సకాష్ ఇవ్వండి. అప్పుడు మీ సకాష్ మరియు వారి వాణి శబ్దం డబల్ బలాన్ని ఇచ్చేస్తాయి పార్టీలతో. ప్రశ్న: మహా తపస్సు అంటే ఏది? ఆ తపస్య బలం విశ్వాన్ని పరివర్తన చేయగలదా? జవాబు: ఒక్క బాబా తప్ప నాకు ఇతరులెవ్వరూ లేరు. దీనినే మహా తపస్సు అంటారు. అలాగే ఉండిపోవాలి. ఇంట్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు మీకు ఆధారంగా, ఇంకెవ్వరూ లేరు అంటే ఒక్కరిపైనే ఉంటుంది కదా అన్ని విషయాలలో ఆధారపడడం, మాట్లాడడం అన్నీ. అలాగా బాబా పైన మాత్రమే అలా ఉండాలి. ఇలాంటి స్థితిలో స్థితమై ఉండేవారిని మహాతపస్వీలు అంటారు. తపస్సు యొక్క బలాన్ని శ్రేష్ఠ బలము అని గాయనం చేయడం జరుగుతుంది. ఒక్క బాబా తప్ప ఎవ్వరూ లేరు అనే తపస్సులో ఉండే వారిలో చాలా బలం ఉంటుంది. ఈ తపస్య బలం విశ్వాన్ని పరివర్తన చేస్తుంది. హఠయోగులు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తారు. కానీ పిల్లలైన మీరు ఒక్క కాలిపై కాదు, ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. ఒక్కరంటే ఒక్కరు అంతే. ఇలాంటి తపస్సు విశ్వాన్ని పరివర్తన చేస్తుంది. కనుక ఇలాంటి విశ్వ కళ్యాణకారులు కనుక మహా తపస్వీలుగా అవ్వండి. మంచిది. ఓం శాంతి.